హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను ఎగ్ బోండా చేసి తీసుకొచ్చేసాను. ఈ ఎగ్ బోండా ఎలా చేయాలనేది మీకు చూపించేస్తాను. చాలా సింపుల్ అనమాట అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇది పిల్లలు తింటారు కాబట్టి మసాలా అన్నీ కూడా కొంచెం తక్కువగా వేసుకుని చేశాను. మీరు కావాలంటే మసాలాలు అవి కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు ఎన్ని ఎగ్స్ వేస్తారో దాన్ని బట్టి శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని కారం వేసుకోండి. అర స్పూను గరం మసాలా వేసుకున్నాను. అంటే ఎగ్ కదా, కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పేసి వేసాను. దీన్ని కొంచెంగా వాటర్ వేసుకుని, ఇప్పుడు వాటర్ బాగా మెత్తగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా. బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు, చూసుకుని కలుపుకోవాలి. ఇందులో మీరు బియ్యం పిండి కూడా వేస్తే ఒక కల్చర్ అయిపోతుంది కదా, అందుకని నేను కొంచెం వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ చూసారా, అంటే బియ్యం పిండి ఒక స్పూన్. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసి క్రిస్పీగా వస్తుంది అనమాట. బజ్జీలు కంపల్సరీ బేకింగ్ సోడా వేయాలండి, లేకపోతే సరిగా పొంగవు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్, ఉడకబెట్టిన గుడ్లు తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా పిల్లలు తినరు, సరిగా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే దాన్ని మళ్ళీ హాఫ్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ చేసుకుని ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫుల్ ఎగ్ కూడా అలా మనం బజ్జీ వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే కొంచెం అంటే ఫుల్గా అయితే తినలేం కదా, అందుకని హాఫ్ వేసుకుంటున్నాను. ఇలానే ఎగ్ బజ్జీ, మిక్చర్ ఇవన్నీ కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే కట్ చేసిన ఎగ్స్ పైన కొంచెం మసాలా పొడి కానీ కారం కానీ చల్లుకొని దాని మీద మళ్ళీ బజ్జీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారా, ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసేసుకోవడమే, చక్కగా వచ్చేస్తాయి. పిండి కలుపుకునే దానిలో ఉంటుందండి, అంతే. అది పిండి పలుచగా కలిపారనుకోండి, ఎగ్ అనేది బయట ఆయిల్లో టచ్ అయిపోయి పేలుతూ ఉంటాయి అన్నమాట ఎగ్స్. సో అలా కాకుండా పిండి కొంచెం మరీ పలుచగా కాకుండా థిక్గా కాకుండా కలుపుకుంటే పిండి మీద ఎగ్ ఉంటుంది, పిండి లోపల ఎగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్లోకి ఎగ్ బయటికి రాదు. చూసారా ఎంత బాగా పొంగాయో. ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ రెడీ అయిపోయాయి. చూసారా, అంతే అండి, సింపుల్ అండ్ హెల్దీ ఎగ్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఎగ్ బజ్జీ వేసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని దాంతో పకోడీలు వేసేసాను. అంటే ఈ పిండి ఏం చేస్తారు, ప్రతిసారి చాలామందికి డౌట్ వస్తుంది, ఇలా బజ్జీలు వేసిన తర్వాత ఈ పిండి ఏం చేయాలి అని. ఈ పిండి ఏం చేస్తారంటే ఇలా చిన్న ఉల్లిపాయ కానీ లేదంటే ప్లెయిన్గా కూడా అలా మనం పకోడీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఈ పకోడీతో కర్రీ కూడా చేసుకుంటారనమాట. ఇలా పకోడీ వేసేసి కర్రీ, ఎప్పుడైనా మీకు పకోడీ కర్రీ కూడా పెడతాను, చాలా బాగుంటుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పకోడీ కర్రీ కానీ బూందీ కర్రీ కానీ చాలా బాగుంటుంది. అది కూడా మీకు ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. అండ్ ఇదైతే వీడియో అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. బయట వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏంటో తెలియదు, అక్కడ కొనే బదులు మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుని పిల్లలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సమ్మర్లో పిల్లలు ఏదో అడుగుతుంటారు కదా, కంపల్సరీ ట్రై చేయండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.